ఏమైంది? పిచ్చి పట్టిందా? డిజైన్ బాల బాల అక్క 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 ఉండవే అయిపోతాయా? ఏమైపోతాయి? అక్కడ పాప పిచ్చోడు అయిపోలే ఉన్నాడు. పిచ్చోడు అయిపోతే ఎర్రగడ్డలో జాయిన్ చేసి షాక్ ఇప్పిస్తే సెట్ అయిపోతాడు. ఇక్కడ స్టాక్ అయిపోతే స్టాకా? పొద్దునే పాచిమోకంతో షాపింగ్ ఏంటే? పాచి మొకంతో వాళ్ళు అమ్మట్లే, ఆఫర్లు అయిపోతే రేట్లు వాచిపోతాయి. ఆషాఢం సేల్ సేల్ పోతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. బిల్ పే చేసేవాడి పోతే మొత్తానికి పోద్ది. అది కరెక్టే, మన డబ్బులతో కొన్నా కిక్ ఉండదు. ఇంతకీ ఏమైంది? బావిలా మొహం పెట్టి వద్దులే, మనకి రావట్లేదు. అది చేసి చూపించలేను, చూస్తేనే అర్థం అవుతుంది. అవునా? రాత్రి నా ముఖం చూసి భయపడలేదు కదా? అంబులెన్స్ ఫోన్ చేయాలి. ఏమైందే? బానే ఉన్నాడు కదా? బానే ఉండడం ఏంటి? నువ్వే కదా హిట్ కొట్టిన బొత్తింకలాగా అటు ఇటు పడుతూ ఇల్లంతా దొలుతున్నావు. అది దొల్లడం కాదే, దోంతరమ ఉందని. స్ట్రెస్ రిలీఫ్ కోసం కొత్త థెరపీ ట్రై చేశా. నీకేదో అయిందనుకుని నేను అంబులెన్స్ కి డైల్ చేశా. జెండు బాంకే జలుబు చేసినట్టు స్ట్రెస్ తెప్పించేవాడికి స్ట్రెస్సా? ఆపరేషన్ చేసే డాక్టర్లకి రోగాలు రావా? పావులు పట్టేవాడిని పాము కాటేదా? అదొకటేసింది, నువ్వు ఒకటేసావు, నేను ఒకటేసా. ఇంకైకు ఆడియన్స్ మనల్ని వేసుకుంటారు. చారిగాడు స్టార్ట్ చేసాడు, నువ్వు టిఫిన్లు చట్నీలు ఎక్స్ట్రా చేసావా? లేచిందే ఇప్పుడు. కానీ బ్రషింగ్ కూడా చేయకుండా షాపింగ్ చేసింది. పొద్దున్నే మొదలెట్టేసావా? ఆషాఢం ఆఫర్స్. కరెన్సీ పేపర్స్ ఖర్చు అయ్యేదాకా ఖాళీగా ఉండరా? ఏమండి చారి గారు, బొచ్చెట్టుకుని పెట్టడానికి రాలేదేంటి? మా ఇల్లు వదిలేసి వేరే ఇల్లు ఏమైనా చూసుకున్నారా? అసలు మేము మా ఇంట్లో లేమండి. ఏ కొంప తీసి కొంప వదిలేసి ఖాళీ చేసి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాం కానీ ఖాళీ చేయలేదండి. చేసిపోయారా? ఒక్కరోజన్నా ప్రశాంతంగా కుటుంబం అంతా భోజనం చేసి వాళ్ళు కడుపు నిండా చేయండి. మీ దెబ్బకి మా ఆవిడ బండారం బంగారం ఎక్కడ బయట పడిపోతాయో అని భయపడి పుట్టింటికి పారిపోయింది. అయ్యా, కిట్టి పట్టి పెట్టి కాలనీలో లేడీస్ అందరిని పిలిచి మీ ఆవిడ బిల్డప్లు బట్టబయలు చేద్దాం అనుకున్నానే. అందుకే ఆవిడ బట్టలు సర్దుకుని బస్సు ఎక్కేయింది. చారి గారు, ఇంకా మీ ఆవిడ గురించి మీరేం కంగారు పడక్కర్లేదు. మా ఆవిడ దగ్గర మీ ఆవిడ గిల్టు నగలు ఉన్నాయి కదా, ఈసారి బిల్డప్ ఇస్తే సాక్ష్యాధారాలతో సహా నిరూపించేస్తుందని బెదిరించండి. ఆటోమేటిక్ గా మీ ఆవిడ మీ గ్రిప్ లోకి వచ్చారు. మా ఆవిడ నా గ్రిప్ లోకి వస్తాదని తలుచుకుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఎంతైనా మీరు మహానుభావులు. సర్లే, మీరు ఎక్కువ ఏడ్చి బావులు చెరువులు నిండబెట్టేకండి. అసలే వచ్చేది వర్షాకాలం, వరదలు వచ్చేస్తాయి. 10 కాలాల పాటు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టి పండగ చేసుకోండి. పచ్చడి చేసేస్తా. పచ్చడికి టమాటాలు వాడకండి, రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఉంటాను. ఎంతైనా సాటి మొగుడు గుండెల్లో ధైర్యం నింపితే వచ్చే ఆనందమే వేరే.